ఇలా క్యాజువల్గా ఆత్రేయపురం వెళ్దామని వచ్చాము. అసలు దారిలో మాకు ఇన్ని తోటలు కనిపిస్తాయని అస్సలు అనుకోలేదు. అండ్ అది కూడా పూల తోటలు, సన్నజాజుల తోటలు చూసాము. నెక్స్ట్ ఏమో చామంతులు, దాంట్లో 2 కలర్స్, ఎల్లో కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, అండ్ అలాగే కనకాంబరాలు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. అండ్ చాలా అడ్వెంచర్స్ చేసామన్నమాట. ఏటిగట్లు, పొలాలు ఇవన్నీ దిగి, సో అవన్నీ చూపిస్తే బాగోదని చెప్పి నేను చూపించలేదు. ఎందుకంటే ఎక్కడ మా ఫోన్ జారి పడిపోద్దన్న భయంతో నేనైతే రికార్డ్ చేసుకోలేదు. అండ్ ఈ పువ్వులు అయితే పట్టుకెళ్తున్నాను. ఎక్కువ కోసుకొని వేస్ట్ కదా, పర్మిషన్ లేకుండా కోసుకోవడం ఇష్టం లేదు యాక్చువల్గా. సో వచ్చినందుకు గుర్తుగా ఈ కొన్ని కోసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ ఆత్రేయపురం అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం. దారిలో ఎక్కడైనా ఇంకొన్ని తోటలు కనిపిస్తే మళ్ళీ ఆగుతాము, లేదంటే డైరెక్ట్ ఇంకా ఆత్రేయపురం, అక్కడ పూతరేకులు తిందాం. చెప్పు. FLOWER. భవేష్కి స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఈజీగా గుర్తుండిపోవడానికి ఇలాగే నేర్పిస్తూ ఉంటాను. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క వర్డ్ చెప్తా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటాడు కదా అని అలాగే చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసి డ్యాన్స్ అనుకుంటే కనుక పొరపాటే. ఏం చేస్తున్నారంటే షూలో మట్టి బెడ్లు అన్నీ చిన్న చిన్నవి ఉండిపోయినాయి. సో అవన్నీ ఎంత ట్రై చేసినా బయటికి రావట్లేదు అనమాట. అందుకని ఇలాగ రోడ్ పైన డ్యాన్స్ చేశారు ఇద్దరు కూడా. అండ్ ఇక్కడ చూడండి, ఒక తమ్ముడు అప్పుడే చామంతి పూలను కోస్తున్నారనమాట. సో మనం ఎందుకు ఇలా వెయిట్ చేయడం అని చెప్పి కిందకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడ పైన చూసారా తాటికల్లు అవన్నీ తీస్తున్నారనమాట. ఆల్రెడీ ఒక కుండ తీసి పక్కన పెట్టుకున్నారు. అండ్ తర్వాత వేరే తాటికాయలకి ఇవి పెడతారు కదండి, కుండలు పెడతారు కదా. సో దానికోసం కుండలే పెట్టి వచ్చారు. అండ్ ఇంకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పి తమ్ముడికి మన వంతు సాయం చేద్దామని నేను కూడా కష్టించాను. ఎలాగో మనకి పొలాలు లేవు, ఆ సరదాని ఇలా అయితే తీర్చుకుందామని చెప్పి నేను కూడా పూల తోటల్లోకి వెళ్ళిపోయి ఇలా కాస్త చామంతి పూలన్నీ కోస్తున్నాను. అక్కడ కత్తి చిన్నది ఇచ్చారు కదా, దాని పేరేంటో నాకు తెలియదండి. తమ్ముడి దగ్గర అడిగి తీసుకున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంది, చాలా షార్ప్ ఉంది. మీకు ఎవరికైనా కత్తి పేరు ఏమంటారో తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పువ్వులన్నీ కట్ చేసుకుంటూ తమ్ముడిని అడుగుతున్నాను, ఎక్కడికి మీరు పంపిస్తారు ఈ పువ్వులన్నీ అని అడిగితే రాజమండ్రి మార్కెట్కి వచ్చేస్తాయంట ప్రతిరోజు కూడా. అండ్ వాళ్ళకి చాలా తక్కువ ధరకు వస్తాయి. మనం గెస్ట్ చేయలేము అసలు. మనం శ్రావణ మాసం అలాంటప్పుడు కొనుక్కుంటే పువ్వులు ఎక్కడో ఆకాశాన్ని ఉంటాయి రేట్లు, బట్ వీళ్ళకైతే చాలా చాలా తక్కువ వస్తుంది గిట్టుబాటు ధర. అండ్ ఇంకా అలాగే కబుర్లు చెప్పుకుంటూ మేమైతే పూలన్నీ కోసాము. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసాము. అండ్ ఆ తర్వాత మేమైతే ఆత్రేయపురానికి స్టార్ట్ అయ్యాము. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. ఇప్పుడైతే మేము ఆత్రేయపురానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎర్లీగానే వెళ్లాల్సింది, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ టైం వచ్చేసి 4:35 అయిపోయింది. ఇంకా వింటర్ సీజన్ కదా, సో చాలా కూల్గా ఉంది అప్పుడే క్లైమేట్. సన్సెటింగ్ కూడా టైం అయిపోయింది. బట్ రోడ్ అయితే చాలా చాలా బాగుంది. కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. ఎంత ప్లెజెంటబుల్గా ఉందంటే, ఒక పక్కన అన్ని తోటలు ఉన్నాయి, మంచిగా ట్రీస్ ఉన్నాయి రోడ్ పైన. అండ్ అలాగే ఒక పక్కనంతా కాల్వ ఉంది. అలా రోడ్ అంతా చూసుకుంటూ వెళ్ళేటప్పటికి ఆత్రేయపురం అయితే వచ్చేసాము. సో ఇదంతా ఒక చిన్న విలేజ్ అనమాట. ఎక్కడ చూసినా కూడా పూతరేకులే తయారు చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ప్రతి గడప కూడా ఆ పూతరేకు తయారీలోనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఏ షాప్ దగ్గర ఆగాలి అని చెప్పి అలా చూస్తూ ఉండగా ఇంతకుముందు ఒకసారి ఒక 2 years బ్యాక్ అయితే ఒక షాప్కి వెళ్ళాము. మళ్ళీ అదే షాప్ గుర్తుపెట్టుకొని వెళ్ళాము. సో అదే ఏంటంటే శ్రీ విఘ్నేశ్వర నేతి పూతరేకులు అనమాట. వీళ్ళ దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి పూతరేకులు. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ బోర్డు పైన కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. వాళ్ళు US, UK, ఫారిన్ కంట్రీస్కి కూడా డెలివరీ చేస్తారు. చూసారా వెరైటీస్, పంచదార, బెల్లం, కోవా, చాక్లెట్, డైమండ్ అండ్ షుగర్లెస్, ఇంకా ఐస్ క్రీమ్ పూతరేకులు కూడా ఉన్నాయి. బట్ ఐస్ క్రీమ్ పూతరేకులు అయితే పార్సిల్ చేయడానికి అవ్వదు, అక్కడే తినేయాలి. అండ్ వీళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ మన చేతిలో ఒక పూతరేకు అయితే పెట్టేస్తారు. అక్కడ మనం తినే పూతరేకి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒకవేళ ఇస్తామన్నా కూడా వాళ్ళు తీసుకోరు.
అబ్బా ఎంత బాగుందో కదా. ఇలా ఒక్కొక్క పూతరేకు చుట్టి అలా బాక్స్లో పెడుతుంటే అమాంతం తినేయాలనిపిస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర అయితే చాలా వెరైటీస్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి. మనకి గిఫ్ట్స్గా ఇచ్చుకోవాలనుకున్న శ్రీమంతం, పెళ్ళిళ్ళు లాంటి ఫంక్షన్స్కైనా కూడా స్పెషల్ బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఉంటుందంట. అండ్ ఈ వీడియో అయితే కొలాబరేషన్ కాదండి, నేను సరదాగా నా ఫ్యామిలీతో పాత్రేపురం వెళ్ళి పూతరేకులు కొనుక్కున్నాను. సో ఇక్కడ 2 బాక్సెస్ కూడా కొనుక్కున్నాను, అదే ఈ కవర్. అండ్ ఈ వీడియోలో నేనైతే సబ్స్క్రిప్షన్ నోట్ ఏది చెప్పను, అవన్నీ కూడా నా బాబు బుజ్జి బుజ్జి క్యూట్ వర్డ్స్లో మీరు వినేసి మా బాబు చెప్పినట్టుగా ఫాలో అయిపోయింది. ఓకేనా మరి, బాయ్ బాయ్. ఛానల్ ఎవరికి నీదా నాదా? ఎందుకంటే అమ్మ నేను చెప్పాను కాబట్టి మన ఇద్దరు వీడియో పూతరేకులు ఇందాక పూతరేకులు తిన్నాం, అప్పుడే సాయంత్రం అయిపోయింది. ఇంకా ఎందుకు వెళ్తున్నాము? ఇంకా లైక్ చేయండి, ఛానల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం కొత్తలో మర్చిపోకండి.